హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవళిక టాక్స్. ఈరోజు మన వీడియోలో మష్రూమ్ పులావ్ని ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీ అండ్ యమ్మీ మష్రూమ్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ బాస్మతి రైస్ని తీసుకోండి, అంటే 250 గ్రామ్స్ బాస్మతి రైస్. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 200 గ్రామ్స్ మష్రూమ్స్ని తీసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన 4-5 పచ్చిమిర్చి, అలానే మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ టమాటో ముక్కలు, కొంచెం కొత్తిమీర, పుదీనాని తీసుకోండి. అలానే హోల్ గరం మసాలాని కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలానే 1/2 కప్పు పెరుగుని వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులో అరచెక్క నిమ్మరసంని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే గిన్నెని పెట్టుకోండి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలానే 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు అందులో హోల్ గరం మసాలా, అలానే సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని స్లోగా వేసుకోండి. అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికించుకోండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది సపరేట్ అయి ఉంటుంది. ఇప్పుడు అందులో మనం నానబెట్టుకున్న రైస్ని స్లోగా వేసుకోండి. రైస్ వేసిన తర్వాత ఒకసారి స్లోగా కలుపుకోండి. మరీ ఎక్కువగా కలిపేస్తే రైస్ అనేది విరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చూసుకొని రుచికి సరిపడా ఉప్పు, అలానే 1 టీ స్పూన్ బిర్యానీ మసాలాని వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. రైస్ని బాయిల్ చేయడానికి మనం కాగబెట్టుకున్న హాట్ వాటర్ని తీసుకోవాలి. బాస్మతి రైస్కి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ని తీసుకోవాలి. అదే నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి. అలానే ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూస్తే ఎంతో టేస్టీ అండ్ యమ్మీ మష్రూమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేస్తే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. మీరు దీన్ని రైతాతో కానీ లేదంటే ఏదైనా స్పైసీ కుర్మాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవళిక టాక్స్.